26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. అతన్ని భారత్కు అప్పగించేందుకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు రానా రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తహవూర్ రానా పాకిస్తాన్కు చెందిన కెనడా భారతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లోనూ చొక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రానా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతన్ని భారత్కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది. 26/11 ఉగ్రదాడులకు ముందు ఆ కుట్ర మాస్టర్ మైండర్గా భావిస్తున్న డేవిడ్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతనికి రానా సహకరించాడు. ముంబైలో ఉగ్రదాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉంది. ఉగ్రదాడి జరిగిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో అతడు స్టే చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఉగ్రదాడులు కుట్రపై రానా హెడ్లీపై కేసులు నమోదయ్యాయి. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత 2009 అక్టోబర్లో తహవూర్ రానాను FBI అధికారులు షికాగోలో అదుపులోకి తీసుకున్నారు. 2011 మేలో అతనిపై ట్రయల్ ప్రారంభమైంది. ఉగ్రవాదులకు మెటీరియల్ సపోర్ట్ అందిస్తున్న అభియోగాలపై 2011 జూన్లో కోర్టు రానాను దోషిగా తేల్చింది. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల కేసు నుంచి మాత్రం అతడు బయటపడ్డాడు. ఈ నేపథ్యంలోనే రానాను భారత్కు తీసుకువచ్చి విచారణ జరిపించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన ముంబై మారణ హోమంలో 6 అమెరికన్లు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.